హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలోని సెలక్షన్ ప్రాసెస్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడడం జరుగుతుంది. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది అందరికీ కామన్ అండి. ప్రతి ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఇదే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు. విక్రమ్ సారాభాయ్కైనా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కైనా, లేదంటే ఐపీఆర్సీకైనా, ఎల్పిఎస్సికైనా, ఎన్ఆర్ఎస్సికైనా, ఏ ఇస్రో సెంటర్ నుంచి అయినా మనకి ఇదే సెలక్షన్ ప్రాసెస్ టెక్నికల్ అసిస్టెంట్కి ఉండడం జరుగుతుంది. ముందుగా మనకి 2 స్టేజ్లు, ఒకటి రిటన్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఫస్ట్ రిటన్ టెస్ట్లో మనం చూసుకుంటే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. ఈ 80 క్వశ్చన్స్లో మనకి 70 to 75 క్వశ్చన్స్ మనకి మన బ్రాంచ్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టైం మనకు చూసుకుంటే 90 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి ఒక్కొక్క మార్క్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలా ఉంటే మీకు 0.33 మార్క్స్ అయితే డిడక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పాస్ క్రైటీరియా మనం చూసుకుంటే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మినిమం 32 మార్క్స్, అలాగే రిమైనింగ్ కేటగిరీస్ వచ్చేసరికి 24 మార్క్స్ మినిమం అయితే మనకి వచ్చి ఉండాలి. ఇది మినిమం అండి. అలాగే ఎవరికైతే రిటర్న్ క్వాలిఫై అవుతారో 1:5 చొప్పున మనకి స్కిల్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో, విక్రమ్ సారాభాయ్ అయితే కేరళలోని, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అయితే శ్రీహరికోట, ఎన్ఆర్ఎస్సి అయితే మనకి హైదరాబాద్, ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అక్కడికి స్కిల్ టెస్ట్కి మీకు పిలవడం జరుగుతుంది. స్కిల్ వచ్చేసరికి ప్రాక్టికల్ అయితే ఉండడం జరుగుతుంది మీ బ్రాంచ్లో సంబంధించి. ఇది వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే జనరల్ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి అవుట్ ఆఫ్ 100కి 50 అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే రిమైనింగ్ రిజర్వ్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 100కి 40 మార్కులు అయితే రావాలి. అలాగే మనకి ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్కిల్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ మెరిట్ లిస్ట్ మనం చూసుకుంటే ఎవరికైతే రిటర్న్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో దాని బేసిస్ మీద వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే చేసి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మార్క్స్ కానీ టై అయితే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి, పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే వీడియోలో చూడగలం. ఇక్కడ చిన్న చేంజెస్ ఏంటంటే అండి, ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ నుంచి. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్న క్వశ్చన్ పేపరు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగిన టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్లైన్ ఇది క్వశ్చన్ పేపర్ అండి. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు, ఇప్పుడు ఆన్లైన్లో అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ పేపర్ ప్యాటర్న్ అంతా మనకి సేమ్గానే ఉంటుంది. ఓన్లీ మీకు సిబిటి ఎగ్జామ్ అయితే ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చేంజెస్ అయితే మీరు ఇక్కడ గమనించగలరు. సో నేను ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్సర్ నేను ఆల్రెడీ హైలైట్ చేయడం జరిగింది. సో ఫుల్గా డీటెయిల్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తే వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే, assume initial value of register A is 08H, B is 07H and carry flag is 0. What should be the sequence of 8085 code to make the value in B thrice its original value? ఆప్షన్ B is రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ క్వశ్చన్కి. అలాగే రెండో క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్ C is రైట్ ఆన్సర్. అలాగే మూడో క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నాలుగో క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే ఐదో క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 7 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు, మోడల్ పేపర్ అయితే కాదు. అలాగే ఎనిమిదో క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నైన్త్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే మనం 10వ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే మనం 11వ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.
అలాగే మనం 12వ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 13వ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమర్లీ ఏ డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్. ఆప్షన్ డి ఎల్విడిటి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 14వ క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మీకు టైం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు మీరు ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేయగలరు. అలాగే 15 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. 16 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 17 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 18 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. వీడియో ఫాస్ట్ కొంచెం ఎక్కువైతే మీరు ఇక్కడ వీడియో సెట్టింగ్స్లోని వీడియో స్పీడ్ అయితే మీరు తగ్గించుకోగలరు. అలాగే వీడియో స్లో అయితే మీరు వీడియో స్పీడ్ అయితే పెంచుకోగలరు సెట్టింగ్స్లోకి వెళ్ళి. అలాగే 19 చూసుకుంటే మనకి బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 20 మనం చూసుకుంటే బి ఈజ్ రైట్ ఆన్సర్. 21 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 22 చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 23 చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 24 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 25 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 26 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే ఇప్పుడు మనం 27 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 28 మనం చూసుకుంటే బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 29 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 30 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. థర్టీ వన్ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 32 చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 33 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 34 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 35 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 36 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే మనం 37 చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 38 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 39 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 40 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే మనకి 41 చూసుకుంటే బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 42 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 43 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 44 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 45 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 46 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 47 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.
వీడియో ఫాస్ట్గా మీకు అనిపించేలా ఉంటే మీరు యూట్యూబ్ వీడియో సెట్టింగ్స్లోనే మీరు వీడియో స్పీడ్ అయితే తగ్గించుకోగలరు. అలాగే స్లో అనిపిస్తే వీడియో స్పీడ్ అయితే పెంచుకోగలరు. అలాగే 48 చూసుకుంటే ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 49 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే 50 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. మీకు స్కిల్ టెస్ట్‌లో కూడా ఇలాంటి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇచ్చి మీకు కన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ చూపించమనడం జరుగుతుంది. సో, మీ బ్రాంచెస్‌కి సంబంధించిన ఏవైతే మీ ఇంజినీరింగ్ టైంలో, డిప్లొమా టైంలోని మీరు ల్యాబ్‌లోని ప్రాక్టికల్స్ చేశారో దాని మీద సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం 51 చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. 52 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉండడం జరుగుతుంది. మరి ఏ లాంగ్వేజెస్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉండదో అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో 53 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా మనకి ఇదే సేమ్ ఇలాగే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ లాంగ్వేజెస్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉండడం జరుగుతుంది. అలాగే 54 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 55 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 56 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 57 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 58 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 59 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 60 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 61 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 62 చూసుకుంటే మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 63 మనం చూసుకుంటే క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ కీలో మీకు ఏదైనా క్వశ్చన్లో తప్పు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే 64 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 65 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 66 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 67 మనం క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 68 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 69 చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 70 మనం చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 71 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 72 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 73 మనం చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 74 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 75 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ 76 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాథ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ 77 మనం చూసుకుంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది వచ్చేసరికి మ్యాథ్స్ నుంచి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది.
అలాగే మన 78 క్వెషన్ కూడా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ నుంచి క్వెషన్ అయితే రావడం జరిగింది. సో, ఓన్లీ మీ బ్రాంచ్ నుంచి 90% క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ నుంచి 10% క్వెషన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ నుంచి మీకు క్వెషన్ పేపర్లు అయితే రావడం జరగదు. అలాగే 79 మనం చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. అలాగే 80 మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.